హలో ఆల్. సో టుడే మనం సిఎస్ఎస్ యూనిట్స్ అనే టాపిక్ గురించి నేర్చుకుందాం. సో సిఎస్ఎస్ యూనిట్స్ అంటే ఏంటి అంటే లైక్ మనం ప్రీవియస్‌గా ఐ మీన్ చాలా హెచ్‌టీఎంఎల్, సిఎస్ఎస్ వెబ్‌సైట్స్ మీద నేను వర్క్ చేశాం. లైక్ చూసాను. సో మనకి సిఎస్ఎస్ యూనిట్స్ అంటే ఒక 4 టైప్స్ ఉన్నాయి. సో అందులో మనకి పిక్సెల్స్ ఫస్ట్ ఫార్మాట్ ఏంటి అంటే పిక్సెల్. సో పిక్సెల్స్ అనేవి మనకి తెలిసిందే. లైక్ ఇదివరకు చేసిన ప్రతి టాపిక్‌లో మనం సిఎస్ఎస్ వాల్యూ ఇవ్వాలి అంటే మన పిక్సెల్స్‌లోనే ఇచ్చాం. సో పిక్సెల్స్ కాకుండా మనకి 3 డిఫరెంట్ రిమైనింగ్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. సో అవి దేనికి యూజ్ చేస్తాం? అవి వాట్ ఈస్ ఐ మీన్ అవి ఎందుకు అనేది కూడా చూద్దాం. సో ఫస్ట్ పిక్సెల్స్ కూడా దేనికి కరెక్ట్‌గా యూజ్ చేయాలి అనేది కూడా నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్‌గా సింపుల్‌గా చెప్పాలి అంటే ఒక ఐ మీన్ మన వెబ్‌సైట్‌లో ఏదైనా ప్రాపర్టీకి పిక్సెల్స్ సైజ్ ఆఫ్ వాల్యూ ఇవ్వాలి అంటే మనం పిక్సెల్స్ యూజ్ చేస్తాం. ఓకే. సో సేమ్ అలాగే పర్సెంటేజ్ దేనికి యూజ్ చేస్తాం అంటే ఈ పర్సెంటేజ్ అనేది ఎలా వర్క్ అవుద్ది అంటే పేరెంట్ చైల్డ్ క్లాస్ అనే యొక్క టాపిక్ మీద వర్క్ అవుద్ది. లైక్ పేరెంట్ చైల్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డివ్ ట్యాగ్ అనేది ఓపెన్ చేసాం. సో ఆ డివ్ ట్యాగ్‌లో మనం ఇంకో డివ్ ట్యాగ్ అనేది ఓపెన్ చేసాం. సో ఇక్కడ ఆటోమేటిక్‌గా ఫస్ట్ ఓపెన్ చేసిన డివ్ ట్యాగ్ అనేది పేరెంట్ అవుద్ది. సో ఆ డివ్‌లో ఉన్న ఇంకో డివ్ ఏమవుద్ది అంటే చైల్డ్ అవుద్ది. సో మనకి డివ్ ఐ మీన్ ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్‌గా ఫస్ట్ ఇచ్చిన డివ్‌కి సంథింగ్ ఒక ప్రాపర్టీ ఇచ్చాం. ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ వాల్యూ ఇచ్చాం. ఆ యొక్క విడ్త్ ఇచ్చాం. సో సేమ్ ఆ విడ్త్‌ని మనం నెక్స్ట్ చైల్డ్‌లో మనకి పేరెంట్‌లో ఆఫ్ ది సైజ్ అనేది మనకి చైల్డ్‌కి కావాలన్నప్పుడు మనం పర్సెంటేజ్‌లో ఆ యొక్క సైజ్‌ని మనం కన్వర్ట్ చేయొచ్చు. సో సేమ్ అలాగే నెక్స్ట్ ఈఎం, ఆర్‌ఈఎం అనే ట్యాగ్స్‌ని కూడా అనే ప్రాపర్టీస్‌ని కూడా మనం అలాగే లైక్ పేరెంట్ క్లాసెస్ నుంచి చైల్డ్ క్లాసెస్‌గా డివైడ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఆర్‌ఈఎంలో ఇంకో డిఫరెన్షియేషన్ ఏంటి అని ఇంకో డిఫరెంట్ పార్ట్ ఏంటి అంటే మనం హెచ్‌టీఎంఎల్ రూట్ లెవెల్‌లో ఇచ్చిన ప్రాపర్టీని కూడా మనం ఇందులో యూజ్ చేసుకునేది. దాని బేసిక్‌గా కూడా వర్క్ చేయొచ్చు. సో మీకు కొంచెం కన్‌ఫ్యూజ్డ్‌గా ఉండొచ్చు. బట్ బేసిక్‌గా అది ఎందుకు అనేది జస్ట్ నేను చెప్పాను. లేటర్ కోడ్ పార్ట్‌లో మనం డీటెయిల్‌గా నేర్చుకోవచ్చు. సో నేను ఆల్రెడీ ఆ కోడ్ రాసింది లైసర్‌తో రన్ చేశా. సో నేను ఇప్పటి వరకు నీకు చెప్పిందే కొంచెం డయాగ్నటిక్‌గా అదే నీకు విజువల్‌గా రిప్రజెంట్ చేస్తున్నా. బట్ ఇప్పుడు ఇది ఇలా కాకుండా డైరెక్ట్ వీఎస్ కోడ్‌లో కోడ్ ప్రకారం చూద్దాం. అప్పుడు అర్థమవుద్ది. నేను ఆల్రెడీ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ఫైల్స్‌ని క్రియేట్ చేశా. సో మీకు ఇదంతా తెలుసు కాబట్టి నేను మళ్ళీ చెప్పట్లే. సో పిక్సెల్స్ వచ్చేసరికి నేను ఇక్కడ డివ్ ట్యాగ్ అనేది ఒకటి తీసుకున్నా. సో డివ్ ట్యాగ్‌కి నేను ఒక క్లాస్ నేమ్ ఇచ్చా. పీఎక్స్ బాక్స్ అని. సో సేమ్ ఇప్పుడు సీఎస్ఎస్‌లో సీఎస్ఎస్‌లో ఆ ప్రాపర్టీకి నేను ఎలా ఐ మీన్ సైజు, విడ్త్ అనేది ఎలా ఇచ్చాననేది చెప్తా. ఓకే. సో ఆ విడ్త్ అనేది నేను ఫిక్స్‌డ్‌గా 200 పిక్సెల్స్ ఇచ్చేసాను. సో ఇంకా మనకి అది ఏ రేషియోలో అయినా, అది ఏ స్క్రీన్ సైజ్ అయినా సరే, మనకి ఆ యొక్క డివ్ అనేది 200 పిక్సెల్స్ ఫిక్స్‌డ్ సైజ్‌లో ఉంటది. అంటిల్ మళ్ళీ మన రెస్పాన్సివ్‌లో మనకి రేషియో బట్టి మార్చుకునేంత వరకు ఆ యొక్క డివ్ అనేది 200 పిక్సెల్స్‌లోనే ఉంటది. సో సింపుల్‌గా పిక్సెల్స్‌లో ఇచ్చే వాల్యూ ఇంకా ఫిక్స్‌డ్ అనమాట. మనం ఇంకా చేంజ్ చేసే వరకు లేటర్ మళ్ళీ అది ఇంకా ఆ ఫిక్స్‌డ్ రేషియోలోనే ఉంటది. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి పర్సెంటేజ్ కదా! సో ఇక్కడ మీరు ఇక్కడ డీటెయిల్‌గా కొంచెం అబ్జర్వ్ చేయండి. పర్సెంటేజ్‌కొచ్చేసరికి నేను ఇందాక చెప్పినట్టు ఒక డివ్ తీసుకున్నా పర్సెంట్ పేరెంట్ అని. సో సేమ్ ఆ డివ్‌లోనే ఇంకో డివ్ ఓపెన్ చేశా ట్యాగ్ పర్సెంట్ చైల్డ్ అని. సో ఇప్పుడు ఈ పర్సెంట్ పేరెంట్‌కి, చైల్డ్‌కి నేను సీఎస్ఎస్ ప్రాపర్టీస్ ఎలా ఇచ్చాననేది చూద్దాం. సో పర్సెంట్ పేరెంట్‌కొచ్చేసి నేను విడ్త్ 400 పిక్సెల్స్ ఇచ్చాను కదా! సో మీరిక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. పర్సెంట్ చైల్డ్‌కొచ్చేసి నేను ఈసారి పర్సెంటేజ్‌లో ఇచ్చాను ప్రాపర్టీ విడ్త్. సో దీన్ని బట్టి మీకు అర్థం ఏంటి అంటే, సో పేరెంట్ క్లాస్‌కి నేను 400 పిక్సెల్స్ ఇచ్చా. సో మనకి చైల్డ్ క్లాస్‌కి నాకు ఆ పేరెంట్ క్లాస్‌లో ఉన్న చైల్డ్ డివ్ ఔట్ ఆఫ్ ది ఏరియాని కవర్ చేస్తే చాలు. సో నాకు 50% కావాలి. సో అదే పర్సెంటేజ్‌లో ఇచ్చా. సో ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుద్ది అంటే, పేరెంట్‌లో ఉన్న పేరెంట్ 400 పిక్సెల్స్‌ని 50% అంటే డివైడ్ చేస్తది. సో హాఫ్ ఆఫ్ ది పిక్సెల్స్ అంటే 200 పిక్సెల్స్‌లో మనకి సెట్ అవుద్ది. సో మనం మళ్ళీ ఆ పిక్సెల్స్‌లో ఇచ్చే బదులు ఇది పేరెంట్ క్లాస్ బట్టి చైల్డ్ క్లాస్ వాల్యూ అనేది మారుద్ది. సో పర్సెంటేజ్ అనేది అలా వర్క్ అవుద్ది. ఓకే. మీకు అర్థమైందనుకుంటున్నా. సో నెక్స్ట్ రిమైనింగ్ వచ్చేసి ఈఎం. సో ఈఎం ప్రాపర్టీ ఎలా అంటే సేమ్ దీనికి కూడా ఒక పేరెంట్ డివ్ ఐ మీన్ ఒక డివ్ అనేది ఓపెన్ చేశా.
పేరెంట్ ఐ మీన్ క్లాస్ అనేది సంథింగ్ ఈఎం పేరెంట్ అని ఇచ్చాను. సో, ఈసారి ఈ డివ్ లోపల ఈ ట్యాగ్ అనేది ఒకటి ఓపెన్ చేశా. సో, ఆటోమేటిక్‌గా డివ్ ట్యాగ్‌లో ఓపెన్ అయిన సబ్ ట్యాగ్ ఏమవుద్ది అంటే చైల్డ్ ట్యాగ్ అవుద్ది. సో, ఇక్కడ చైల్డ్ ట్యాగ్‌కి ఈసారి ప్రాపర్టీ ఎలా ఇచ్చాననేది ఒకసారి సీఎస్ఎస్‌లో చూద్దాం. సో, నేను ఈఎం పేరెంట్ అనేది ఫాంట్ సైజ్ 20 పిక్సెల్స్ ఇచ్చాను కదా! సో, ఈఎం చైల్డ్‌కి అనేది నేను ఇక్కడ ఈఎం ప్రాపర్టీస్‌లో 2 ఈఎం అని ఇచ్చా. సో, ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, సో, 20 పిక్సెల్స్ అని ఫాంట్ సైజులో ఇచ్చాను కదా! సేమ్ ఇక్కడ కూడా అలాగే. బట్ ఈఎం ప్రాపర్టీ ఏంటి అంటే, సో, మనం పేరెంట్‌కి 20 పిక్సెల్స్ ఇచ్చాం. సో, ఇక్కడ చైల్డ్‌కొచ్చేసి 2 ఈఎం అని ఇచ్చాం. సో, ఈఎం అంటే 2 ఇంటూ పేరెంట్. సో, పేరెంట్ ఈజ్ ఈక్వల్ టు 20 కాబట్టి 20 పిక్సెల్స్ కాబట్టి, సో, చైల్డ్‌కొచ్చేసి 2 ఇంటూ 20 సో, 40 పిక్సెల్స్ అవుద్ది. సో, అప్పుడు మనకి పీట్యాగ్ యొక్క సైజ్ ఏమవుద్ది అంటే 40 పిక్సెల్స్‌లో మనం ఫిక్స్ చేసినట్టు లెక్క. ఓకే. సేమ్ పర్సెంటేజ్ కాన్సెప్ట్ ఎలా వర్క్ అవుతుందో అలాగే. బట్ అక్కడ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే, సేమ్ అది ఇది ఒకటే. బట్ ప్రాపర్టీ అనేది మనం అక్కడ పర్సెంటేజ్‌లో ఇస్తాం. బట్ ఇక్కడ ఈఎంలో ఇస్తాం. ఓకే. అక్కడ ఉన్న పర్సెంటేజ్‌ని ఇది ఆఫ్ చేయడం కానీ, లేదంటే సంథింగ్ 50%, 75% బట్ వర్క్ అవుద్ది. ఇక్కడ ఏంటి అంటే, పైన ఇచ్చిన వాల్యూ బట్టి దాన్ని డబుల్ గానీ, త్రిబుల్ గానీ బేస్డ్ ఆన్ మనం 1 ఈఎం, 2 3 ఈఎం. సో, ఈ వాల్యూస్ బట్టి. ఇంకా లాస్ట్ వచ్చేసి ఆర్ఈఎల్ రెమ్. సో, ఈ రెమ్ ఎలా అంటే, ఈసారి నేను డైరెక్ట్‌గా ఒక పీ ట్యాగ్ ఇచ్చాను. సో, ఆ పీ ట్యాగ్‌లో దానికొక క్లాస్ ఇచ్చాను రన్ టెక్స్ట్ అని. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. నేను టాప్ ఆఫ్ ది సీఎస్ఎస్ ప్రాపర్టీస్‌లో ఒక రూట్ లెవెల్ అంటే హెచ్టీఎంఎల్ ట్యాగ్ అనేది మనకి రూట్ ట్యాగే కదా అవుద్ది. ఇక్కడ హెచ్టీఎంఎల్ ట్యాగ్ అనేది. సో, నేను ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్‌గా డిక్లేర్ చేసేసాను. ఏమని? హెచ్టీఎంఎల్‌లో ఆ యొక్క ప్రాజెక్ట్‌లో ఆ ఫాంట్ సైజ్ అనేది మినిమమ్ డిఫాల్ట్‌గా 16 పిక్సెల్స్ ఉండాలి అని. సో, ఇప్పుడు ఏంటి అంటే, సో, ఇక్కడ ఆల్రెడీ నేను ఫాంట్ సైజ్ 16 పిక్సెల్స్ అని ఫిక్స్ చేశాను కదా! సో, ఇప్పుడు ఏమవుద్ది అంటే, సో, నేను రెమ్ టెక్స్ట్ ఆ యొక్క క్లాస్‌ని రాసి ఇక్కడ ఫాంట్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు 2 రెమ్ అని ఇచ్చాను. సేమ్ ఇందాకలాగే అక్కడ పేరెంట్ క్లాస్‌కి ఎలా వర్క్ అయిందో, సో, ఇక్కడ డైరెక్ట్ ఆ హెచ్టీఎంఎల్ రూట్ లెవెల్ బట్టి అక్కడ 16 అని ఇచ్చాను కదా! సో, ఇక్కడ 2 రెమ్ అంటే 2 ఇంటూ 16 విచ్ ఈస్ 32 పిక్సెల్స్. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నా. నేను దీన్ని రన్ చేసినప్పుడు కూడా మీకు ఇక్కడ విజువల్‌గా అదే సమ్ 200 పిక్సెల్స్ ఇస్తే పిక్సెల్స్ ఇస్తే ఫిక్స్డ్ అని, లేదు పర్సెంటేజ్‌లో ఇస్తే పేరెంట్ క్లాస్ యొక్క పేరెంట్ బట్టి చైల్డ్‌ది మారుతదని. అండ్ ఆల్సో ఈఎంకి కూడా సేమ్. పేరెంట్ ఫాంట్ సైజ్ బట్టి చైల్డ్ క్లాస్ యొక్క ఫాంట్ సైజ్ డబుల్ గానీ, త్రిబుల్ గానీ చేయడం. లేదు అంటే ఇంకా మనకి ఎంత కావాలంటే అంత. అండ్ ఆల్సో రెమ్ కూడా అంతే. మన యొక్క హెచ్టీఎంఎల్ రూట్ లెవెల్ ప్రాపర్టీస్ బట్టి రెమ్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. సో, మనకి ఫంక్షనాలిటీస్ అది ఒకటే అయినా, మనం ఎప్పుడైతే పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తామో ఇవి మనకి హెల్ప్ అవుతాయి. దేనికి అంటే రెస్పాన్సివ్ చేయడానికి. విచ్ ఈస్ నథింగ్ బట్ మన ప్రాజెక్ట్‌ని మొబైల్స్‌లో అండ్ డిఫరెంట్ రేషియోస్‌లో ఫిట్ అయ్యి సరిగ్గా విజువలైజ్ చేయడానికి యూజర్ ఇంటర్ఫేస్ బాగా ఉండడానికనమాట. ఓకే. సో, మనకి ప్రాపర్టీస్ అనేది మనకి పెద్ద ప్రాజెక్ట్స్ చేసే టైంలో హెల్ప్ అవుద్ది. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇన్‌కేస్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ కామెంట్ చేయండి ఈ వీడియో కింద. సో, నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్ గురించి డిస్కస్ చేయొచ్చు.